ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మిథున రాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతూ ఉంది. ఆ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుండో మీ మీద అలాగే మీ ఇంటి పైన ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించట్లేదు. 2025 జనవరి 29 ఎంతో శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య తరువాత మిథున రాశి వారు అతి పెద్ద శుభవార్తను వినబోతున్నారు. మీ జీవితంలో మీరు అస్సలు ఊహించలేని మార్పు జరగబోతుంది. మిథున రాశి వారి ఇంట్లో తిరుగుతున్న దేవత ఎవరు? ఆ దేవత మీ నుండి ఏమి కోరుకుంటుంది? అమావాస్య తరువాత 5 అతి పెద్ద శుభవార్తలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల్లో మిథున రాశి స్థానం 3వది. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసి 1, 2, 3 పాదాలు జన్మించి ఉంటారో వాళ్ళు మిథున రాశికి చెందుతారు. అలాగే ఈ మిథున రాశికి అధిపతి బుధుడు. కాబట్టి మిథున రాశి వారిపై బుధుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రాశి వ్యక్తులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఈ రాశి వారి అతిపెద్ద గుణం ఏమిటంటే పెరుగుతున్న వయసు ప్రభావం వారిపై తక్కువగా కనిపించడం. ఎంత వయసు పెరిగినా కూడా యవ్వనంగా శక్తివంతంగా ఉంటారు. సమాజంలో వీరికి మంచి గౌరవం లభిస్తుంది. అలాగే మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ప్రతి విషయంలో వారి అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలో ముందు ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఈ రాశి వారు ఎల్లప్పుడూ ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వారిని తమ వైపు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ చాలా అనుకూలంగా వ్యవహరిస్తారు. మిథున రాశి వారు హాస్య ప్రియులు. రాదు అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. వ్యవహార విషయాల్లో కూడా సమస్యలు తెలియజేస్తారు. భవిష్యత్ ప్రణాళిక కూడా చక్కగా వేస్తారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు ఉంటుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బంధువర్గంలో స్వజాతి వారిని ముఖ్యమైన విషయాల్లో మోసం చేస్తారు. బాల్యం నుండే ఎత్తుపల్లాలు కష్టాలు చూస్తారు. ఈ రాశి వారికి జీవిత అనుభవం అనేక రంగాల అవగాహన చిన్నతనం నుండే అలవడుతుంది. ఈ రాశి వారు ఎల్లప్పుడూ నా అనే వారి పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి కొత్త విషయాలను నేర్చుకోవాలని ఆతృత ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారు అద్భుతమైన వ్యక్తులు. అందరినీ తన మాట తీరుతో ఆకట్టుకుంటారు. అంతేకాకుండా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సులభంగా రాణిస్తారు. ఏదైనా మార్పును సులభంగా అంగీకరిస్తారు. మిథున రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారాల్లో లేదా ఉద్యోగంలో ఉన్న వారి పని పట్ల గంభీరంగా బాధ్యతగా ఉంటారు. ఎవరైనా మంచిగా ఈ రాశి వారితో మాట్లాడితే వారి మాటలకు వీరు త్వరగా ప్రభావితం అవుతారు. అంతేకాదు వీరు మంచి నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఇక మిథున రాశి వారి ఇంట్లో ఎప్పటి నుండో ఒక దేవత అనుగ్రహం ఉంది. కానీ వీరు ఆ దేవతను గుర్తించలేదు. మీరు ఒకవేళ గమనించినట్లయితే గత 5 సంవత్సరాల నుండి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం మీ ఇంట్లో ఉన్న దేవత అనుగ్రహంతోనే ఈ కరుణ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు చాలా సార్లు చూసే ఉంటారు, కొన్ని పనులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు. ప్రమాదాల నుండి కూడా చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడతారు. ఇవన్నీ ఏమిటంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తూ ఉంటుంది అని అర్థం. అసలు ఆ దేవత మీ నుండి ఏమి కోరుకుంటుంది? మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు అని ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి కొంచెం కూడా అవగాహన ఉండడం లేదు. ఎప్పుడైతే మన పెద్దవాళ్ళు కులదైవంను భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజిస్తూ ఉంటారో అప్పుడే ప్రతి మనిషికి వారి యొక్క కులదైవం గురించి తెలుస్తుంది. కానీ ఇప్పుడు అందరూ సిటీలలో ఉండడం వల్ల
ఊరిలో ఉన్న కులదైవంను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మీరు ఎప్పుడూ కూడా మీ కులదైవాన్ని ఆరాధించుకోవాలి. అయితే ఈ మిథున రాశి వారు మాత్రం ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. రాశి చక్రంలో 12 రాసుల్లో చూసుకుంటే ఆర్థికంగా ఎక్కువగా నష్టపోయింది మాత్రం ఈ మిథున రాశి వారు అనే చెప్పుకోవాలి. కానీ ఈ రాశి వారు నష్టపోయినట్లుగా ఏ రాశి వారు నష్టపోలేదు. కానీ మీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారు అని చెప్పవచ్చు. దీనికి కారణం మీరు మీ కులదైవంను మర్చిపోవడమే. మీ ఇంటి కులదైవంకు పూజలు చెయ్యకుండా మర్చిపోతే మీ ఇంట్లో అడుగడుగున సమస్యలు ఎదురవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందో కారణం తెలియక సతమతం అవుతూ ఉంటారు. ఎందుకు మనకే ఎప్పుడు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీ ఇంటి కులదైవం గురించి పెద్దవాళ్లను అడిగి తెలుసుకోండి. మీ కులదైవం గురించి తెలుసుకుని కుదిరితే ఆ కులదైవం విగ్రహం కానీ చిత్రపటం కానీ ఇంటికి తెచ్చుకొని నిత్యం పూజించండి. ఇలా చేస్తే మీకు ఆ దేవత అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ముఖ్యంగా మీ ఇంట్లోకి కులదైవాన్ని తెచ్చుకునేటప్పుడు మీ పెద్దవాళ్ళని అడిగి మంచి రోజు సమయం చూసి ఇంట్లో మీ కులదైవంను ప్రతిష్ఠించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా, ఎంత డబ్బు సంపాదిస్తున్నా అవేమీ మీ కులదైవం ముందు సాగవు. మనం ఏది కూడా దైవం అనుగ్రహం లేనిది చెయ్యలేము. కాబట్టి మిథున రాశి వారు మీ కులదైవానికి సంబంధించిన పనిని వెంటనే చేసేయండి. ఆలస్యం చెయ్యడం మీకు అస్సలు మంచిది కాదు. కాబట్టి మీ కులదైవం గురించి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. అలాగే మీ ఇంటి దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలి అని కూడా మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. ఈ మిథున రాశి వారు వెంటనే చేయవలసిన పని ఏమిటంటే వీరు ఎక్కువగా ఎదుటి వారిని నమ్ముతారు. ఇలా నమ్మడం తక్షణమే ఆపేయండి. ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఈ రాశి వారు మనసులో ఏ విషయాన్ని దాచుకోకుండా అందరికీ ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటారు. మిథున రాశి వారు ఎప్పుడూ కూడా విపరీతంగా కష్టపడుతూ ఉంటారు. అలాగే ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా చేస్తుంటారు. కానీ చివరికి ఆ పని విఫలమవుతుంది. దానికి కారణం అందరితో ఓపెన్ గా ఉండడం. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా పని చెయ్యాలనుకుంటే ఆ పని గురించి ఎవరికీ చెప్పకుండా శ్రద్ధగా కష్టపడి చెయ్యండి. మీ కులదైవం ఆశీర్వాదంతో ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఒకవేళ మీరు ఈ పని గురించి ఎవరికైనా చెప్పాలి అనుకుంటే పని మొదలు పెట్టాక చెప్పుకోవచ్చు. మిథున రాశి వారు చాలా టాలెంట్ గా ఖచ్చితంగా ఉంటారు. ఈ రాశి వారికి ఎదుటి వారి నుండి ఎటువంటి సహాయం సపోర్టు ఉండదు. కానీ ఎదుటి వారి నుండి కొంచెం సపోర్టు మాత్రం దొరికితే ఆ అవకాశాన్ని వాడుకుంటారు. కానీ అలాంటి సపోర్ట్ మీకు లేకపోవడం వల్ల మీరు భయపడుతూ ఉంటారు. కానీ ఇక నుండి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో మీకు అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది అతి త్వరలో మీకు దక్కబోతుంది. ఇప్పటి నుండి మీరు చేసిన మంచి పనుల ఫలితం మీకు దక్కబోతుంది. ఇక ఇప్పటి వరకు కర్మఫలాలు ఎవరైతే మంచిగా చేశారో వారికి అంతులేని అదృష్టం కలగబోతుంది. ఇక నుండి మిథున రాశి వారికి మంచి రోజులు అనే చెప్పాలి. జనవరి 29 అమావాస్య తరువాత మిథున రాశి వారికి జరగబోయే అతి పెద్ద శుభవార్తలు ఏమిటంటే పెళ్లి కుదరట్లేదు అని బాధపడే వారికి అనుకోకుండా సడన్ గా మంచి సంబంధం కుదురుతుంది. అలాగే మంచి జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మంచి స్థాయిలో జాబ్ వస్తుంది. అలాగే మీరు ఏదైనా వాహనం కానీ ఇల్లు కానీ స్థలం కానీ కొనాలి అనుకుంటే ఇవన్నీ కొనే సమయం ఆసన్నమైంది. అలాగే ఎవరికైతే విదేశాల్లో చదువుకోవడానికి ఆశ ఉంటుందో వారి కళ ఈ అమావాస్య తర్వాత నెరవేరబోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు వ్యాయామం మీద శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. మిథున రాశి వారు ఇక నుండి ఎవ్వరికీ భయపడవద్దు. ఎందుకంటే ఇక నుండి మీకు అంతా మంచే జరుగుతుంది. రోజు మీ కులదైవం దగ్గర దీపం వెలిగించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి నమస్కారం చేసుకోండి చాలు. మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. అలాగే ఈ రాశి వారు వీలైనంత పేదవారికి దానం చేయండి.
ఇలా చేస్తే మీకు అంతులేని పుణ్యఫలం సిద్ధిస్తుంది. మిథున రాశి వారు ఎల్లప్పుడూ గోమాతను ఆరాధించాలి. ఎందుకంటే గోమాత సర్వదేవతల స్వరూపం. కాబట్టి ప్రతిరోజు గోమాతను పూజిస్తే మీకు ముక్కోటి దేవతల అనుగ్రహంతో సకల శుభాలు పొందుతారు. అలాగే ఈ రాశి వారు ఇంట్లో రోజు దీపారాధన చేయాలి. ఇలా నిత్యం దీపారాధన చేయడం వల్ల మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. మిథున రాశి వారు మంగళవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములను దానం ఇవ్వాలి. అలాగే గురువారం రోజున శివాలయంలో శివుడికి అభిషేకం చేసి శనగలను దానం ఇవ్వాలి. ఇలా చేస్తే మిథున రాశి వారికి అంతా మంచే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.